ఏది కష్టంగా వచ్చింది అనుకుంటున్నారు 3 సబ్జెక్టులలో? 3 సబ్జెక్ట్ కంపేర్ చేస్తే కొద్దిగా న్యూమరికల్ ఆప్టిట్యూడ్ కొద్దిగా. న్యూమరికల్ హౌ వాస్ ద పేపర్? సో యు రోట్ రీజనింగ్ వెరీ వెల్. ఏది మీకు బాగా రాశారు? రీజనింగ్. వాట్ అబౌట్ ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్? స్లైట్లీ టఫ్. అనే సబ్జెక్ట్ ఈజీగా వచ్చింది. ఓవరాల్ చూసుకుంటే ప్రతి సెక్షన్ బాగానే వచ్చింది. ప్రతి సెక్షన్ 70 దాకా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఇస్ బెటర్. ఇంగ్లీష్ ఆల్సో ఈజీ. రీజనింగ్ గురించి ఏమంటారు? రీజనింగ్ చాలా బాగా వచ్చింది. ఈజీగా వచ్చింది. ఈజీగా 25 అబౌవ్ చేయొచ్చు. ఓకే. ఏ సబ్జెక్ట్ ఈజీగా వచ్చింది? అన్నీ వచ్చింది. ఓకే. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్? ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మేబీ లాస్ట్ టైం 58 పెట్టాడు కాబట్టి ఈసారి 60 or 62 పెట్టాడు. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్? I don't know. ఎక్స్పెక్టింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఓవరాల్? 85 above. 85 above. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ మార్క్స్? I think 60 above. 60 above. ఓకే. మీకు ఎంత రావచ్చు? నా ఈజీగా నేను 70+ అటెంప్ట్ చేశాను. ఈజీగా 60+ వస్తాయని నేను. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? Attempt చేసి 70 above attempt చేసిన. 70 అటెంప్ట్. యువర్ ఎక్స్పెక్టింగ్ మార్క్స్? పర్లేదు అంటే నేను సరిగ్గా రాదు కానీ పేపర్ అయితే ఈజీగా వచ్చింది. టైం సరిపోలేదు. ఫస్ట్ అటెంప్టా? సెకండ్ అటెంప్ట్. పేపర్ అబౌట్ దిస్ క్లర్క్. These 3 attempts. దిస్ ఈస్ ద థర్డ్ అటెంప్ట్. యు ఆర్ రైటింగ్ థర్డ్ అటెంప్ట్. పేపర్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే చాలా